డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇంత ఫేస్ చేసిన తర్వాత అసలు కాస్ట్ సిస్టమే లేదు, మన కాన్స్టిట్యూషన్ మనం ఎట్లా డిజైన్ చేయబోతున్నాం అంటే దేర్ విల్ బి నో కాస్ట్, ఆల్ హిందూస్ విల్ బి యునైటెడ్ అని ఆయన ఒక్క స్టేట్మెంట్ కాన్స్టిట్యూషన్లో రాయలేకపోయాడు. అది రాసింటే మళ్ళీ అందులో వేల తెగల్ని తీసుకొని వచ్చి ఇంకా కూడా హిందువుల్ని సపరేట్ చేసుకుంటూ విడదీసుకుంటూనే వచ్చారు. బట్ తప్పెవరిది? ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుదామా, లేకపోతే కాన్స్టిట్యూషన్లో ఉన్న కాస్ట్ డివిజన్స్ని మన ధర్మానికి అంటించుకొని మన ధర్మం ఇంత అందంగా చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకోలేక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్ది మనం ఫాలో అవుదామా? మీరు భారతదేశంలో ఉంటున్నారు, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. ఎస్, నా స్కూల్ సర్టిఫికేట్లో కానీ ఇంకా మీరు ఎక్కడ తీసినా కూడా నా కాస్ట్ సో అండ్ సో మెన్షన్ అయి ఉంటుంది, ఓకే. కానీ నేను సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వ్యక్తిగా నాకు తెలుసు అందరం ఒకటే అని, ఒకళ్ళు లేనిది ఒకళ్ళ పని కాదు అని. అండ్ నేను చేసే ప్రతి పని బట్టి నా వర్ణం డిసైడ్ అవుతుంది అని.